బీఆర్ఎస్ పార్టీ ముందు విద్యార్థి నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లాలో విద్యార్థి విభాగం అధ్యక్షునిగా ఉన్నా. అయితే ఈ మీతో 2 కార్యక్రమంలో పాల్పంచుకోలేదు, నేను లేకుంటే వికారాబాద్లో. మీరంతా చేస్తున్నటువంటి చూస్తున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకునిగా, గతంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా మీరు ఏదైతే భావిస్తున్నారో, గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ శివరెడ్డిపేటలో ఉండే, అక్కడ నుండి ఆ కొత్త బిల్డింగ్ కట్టిన తర్వాత అక్కడ పోయింది. ఈరోజు మంచిగా నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీకు స్వాతంత్రం, దేశానికి స్వాతంత్రం వచ్చిన 15 ఆగస్టు రోజు మీ అందరు కూడా మీకు ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మీరు జాయిన్ అయినప్పుడే మీరందరూ కూడా ఒక అవకాశం, ఆశ ఏంటంటే లక్షల్లో ఫీజులు కట్టుకోలేరు, ఇంటర్మీడియట్ ఎంసెట్ కోచింగ్లు తీసుకొని అక్కడ ఇంజనీరింగ్ చేయలేరు. కాబట్టి ఇక్కడ పాలిసెట్ ద్వారా వచ్చి పాలిటెక్నిక్ చేస్తూ మీరు లాటరల్ ఎంట్రీ పొందాలనే, ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ పొందాలనే ముఖ్య ఉద్దేశంతోనే మీరు అందరు ఆశతోని అందరు కూడా అడ్మిషన్ తీసుకున్నారు. అయితే ఈరోజు మీకు మీ ఆశని మొత్తం కూడా, మీ ఏదైతే మీ లక్ష్యాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చర్యలు చేపడుతుండో, మనము గత నెల రోజుల కింద చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఇంజనీర్లు వస్తున్నారు, 1,10,000 మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు పట్టాలు పొందుకొని. వాళ్ళు కనీసం ఆయన దగ్గరికి ఎవరో పోయినట్ట, ఆయన బంధువు ఒక ఉద్యోగం పెట్టి ఇవ్వని, ఆయన ఉద్యోగం ఇవ్వని పోతే ఒక పేపర్ మీద అప్లికేషన్ రాయమంటే రాయనికి రాలేదు ఆయన బంధువు. కానీ చాలా మంది ఇంజనీర్లు ఇప్పుడు ఈరోజు కలెక్టరేట్ కట్టిరంటే ఇంజనీర్లే కట్టారు, రోడ్లు వేస్తుంటే ఇంజనీర్లు ఉంటేనే అన్ని సమాజం మొత్తం కూడా నడుస్తుంది. ఇంజనీర్లు లేని నిర్మాణాలు జరుగుతలేవు. అది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, సివిల్ ఇంజనీర్లు కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ ఈరోజు ఇంజనీర్లను ఏమన్నాడు, క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఈరోజు ఆయన దృష్టిలో, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మొత్తం కూడా అందరు క్రిమినల్ వేస్ట్ అంటాడు. కానీ ఈరోజు మొన్ననే స్టాటిస్టిక్స్ వచ్చినాయి, మొత్తం కూడా ఎక్కువ ఏ ముఖ్యమంత్రి మీద కేసులు ఉన్నాయి, క్రిమినల్ చరిత్ర ఎవరికి ఎక్కువ ఉందంటే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి, హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసులు. అంటే ఆయన ఫస్ట్ క్రిమినల్ కాబట్టి అందరినీ కూడా క్రిమినల్ అనుకుంటుండు. అదే విధంగా మీ అవకాశాలను, ముఖ్యంగా 97 జీవో తీసుకొని వచ్చి మీ ప్రమేయం లేకుండా, కనీసం కన్సల్టేషన్ లేకుండా, ఒక అభిప్రాయ సేకరణ లేకుండా, మీకు ఏ రకంగా మీ జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశం లేకుండా ఆయన రాత్రికి రాత్రి ఆలోచన వచ్చేసింది. ఆయన ఏదో ఊహించుకుంటున్నాడు స్కిల్ యూనివర్సిటీ అని. ఆ స్కిల్ యూనివర్సిటీలో మిమ్మల్ని ఐటీఐ వాళ్ళతోని, ఏటీసీ వాళ్ళతో మొత్తం కూడా మర్జ్ చేద్దామనే భావన ఉంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో, దీంట్లో ఇంకొక అభిప్రాయం లేదు. ఎవరికైనా మా అభిప్రాయం ఉందా? మీరు స్కిల్ యూనివర్సిటీలో పోతారా? పోరు కదా. అందరికి ఒకటే అభిప్రాయం ఏంది, 97 రద్దు చేయాలా లేదా? 97 జీవోని రద్దు చేయాలి ఇమీడియట్ గా. అది ఒకే ఏకైక డిమాండ్ తోని ఈరోజు మీరంతా కూడా దాదాపు 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా రోడ్లపైకి వచ్చి, మీకు అవసరం లేదు, ఇప్పటి వరకు మీరు ఈ కలెక్టరేట్ చూడలేరు, ఏం లేదు, ఇవన్నీ రోడ్లు చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి తరగతి గదులలో చదువుకునేటటువంటి వాళ్ళు ఈరోజు రోడ్లలో వచ్చి ఇక్కడ కలెక్టరేట్ ముందర వచ్చి కూర్చునేటటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ 100% విద్యార్థులకు మద్దతుగా ఉంటది, విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. మీరు గతంలో కూడా చూసినాం, చాలా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇట్లాంటి దాన్ని ఏవి కానీ ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల పక్షాన మేము ఉంటాం. మీకు ఏ సాయమైనా కానీ, న్యాయవాదిని కూడా, మీకు న్యాయపరమైనటువంటి సాయాలైనా ఏదైనా కానీ 100% గా మీతో ఉంటాం. మీకు ఎలాంటి ప్రభుత్వం ద్వారా మీ మీద అణచివేసేటటువంటి జీవో రద్దయ్యేటంత వరకు మీ పోరాటాన్ని, మీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం ఎవరైనా చేస్తే తప్పకుండా వారికి వ్యతిరేకంగా 100% మేము ఉంటాం, మీ తోడుంటాం, మీ వెంట ఉంటాం, మీతో పాటు నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే తక్షణమే తొలగించాలి, 97 జీవోని తొలగించాలి. అదేవిధంగా గతంలో ఏదైతే ఉండేనో ఎస్బీ టెట్ ఏదైతే ఉండేనో దానికి అనుగుణంగానే వీళ్ళ పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలనే ఏకైక డిమాండ్ ఈ రోజు కూడా ఇక్కడ వచ్చింది. గతంలో కూడా మీరు ఒకసారి వచ్చారు, ఒక సందర్భంలో కలెక్టరేట్కి వచ్చారు. ఆ రోజు కూడా కలెక్టరేట్ కలవలేరని చెప్తున్నారు కలెక్టర్ గారిని. ఈరోజు తప్పకుండా మీరందరూ కూడా కలెక్టర్ గారిని కలిసిన తర్వాతనే పోదామా లేదా? కలెక్టర్ని కలుస్తామా లేదా? కలిసిన తర్వాతనే పోదాము. 100% ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారి జిల్లా, ఈ వికారాబాద్ జిల్లానే పక్కకే ఉంటాడు, కొడంగల్ నియోజకవర్గం, ఎక్కడో లేదు. రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం, మీరు వేరే జిల్లాలు వేరే, ఇక్కడ వికారాబాద్ జిల్లా వేరే. గతంలో ఉద్యమ చరిత్ర చూసుకుంటే మంచి వాళ్ళని కూడా ఈడ మొత్తం కూడా తిప్పి కొట్టినటువంటి చరిత్ర ఇక్కడ ఉద్యమకారులకు ఉంది.
రేవంత్ రెడ్డి గారు ఈరోజు కలెక్టరేట్కి వచ్చిర్రు. మీరు ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఎక్కడ పోవాలి? కొడంగల్కి పోవాలి. మనం ఎక్కడ ఉంటాడు రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీసర్? తప్పకుండా ఇది మనం వేరే వాళ్ళ పాపం వరంగల్ నుంచి రానికే దూరం అవుతుంది, మహబాద్ నుంచి రానికే దూరం అవుతుంది. కానీ వికారాబాద్ ఇదే జిల్లా. ఆయన సమాధానం చెప్పాలి. ప్రతిరోజు పేపర్ చూస్తలేడా? జిల్లాలో ఏం జరుగుతుంది చూస్తలేడా రేవంత్ రెడ్డి గారు? కేవలం కొడంగల్ నియోజకవర్గానికి ఆయన ముఖ్యమంత్రి లాగా ప్రవర్తిస్తున్నాడు. కొడంగల్ వికారాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? ఈ కలెక్టరేట్ ఇప్పటి వరకు కూడా రాలే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరన్నా ఈరోజు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దృష్టికి పోవాలి. కలెక్టర్ గారు వీళ్ళని కలిసి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి చేరవేయాలి. ఆయన లండన్ నుండి వస్తుండ అనుకుంటా. రాగానే తప్పకుండా ఫస్ట్ నిర్ణయం 97 జీవోని రద్దు చేయాలని ఉండాలి. లేని పక్షంలో తప్పకుండా మీరు ఏ పోరాటం చేసినా మీకు మద్దతుగా ఉంటామమ్మా. 100% మీ న్యాయపరంగా మీరు చేస్తున్నారు. న్యాయం కోసం చేస్తున్నారు, ఎవరి కోసమో చేస్తలే, మీ సొంతం కోసం కూడా చేస్తలే. పాలిటెక్నిక్ విద్య మీరు ఈరోజు చదువుకున్నారు, రేపు ఇంకా భవిష్యత్ తరాలు చదువుకుంటాయి. భవిష్యత్ తరాల కోసం మీరంతా కూడా చేస్తున్నారు. కాబట్టి 100% మీకు అండదండగా ఉంటది. బీఆర్ఎస్ పార్టీ ఉంటది, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరూ కూడా ఉంటారు. ఎందుకంటే మీరు యూనిటీగా ఉండండి. మీరు పోరాట పట్టిమ మీరు విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండండి. మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా పోలీసు వాళ్ళు కూడా ఇలా చెప్తున్నాం, దయచేసి పోలీసు వాళ్ళు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం, ఎన్ని కేసులు పెట్టినా అరాచకాలు చేసినా గానీ ఉద్యమం ఆగదు, పెరుగుతుంది ఇంకా. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా శాంతియుతంగా విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి సహకరించి కలెక్టర్ గారిని కలిసేటటువంటి అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వండి అని చెప్పేసి పోలీసు వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి సిఐలను ఎస్ఐలను కోరుతున్నాం. లేకపోతే పోరాటం పెరుగుతుంటది, మళ్ళీ అది మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరున ఉద్యమం జై తెలంగాణ. పిడికిలు ఎత్తి కొట్టాలమ్మా మనం.